అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన నీకోసమే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, పక్క ఫ్లాట్లో ఇల్లు కట్టబోతున్నారా? తల్లిని అడిగాడు విష్ణు. అవునరా, నిన్న ఫ్లాట్ క్లీన్ చేస్తుంటే అడిగాను. రేపు ఉదయం 4 గంటలకు భూమి పూజ చేస్తారట. కొంతసేపు మన ఇంటి నుంచి కరెంటు తీసుకుంటామని అడిగారు. సరేనన్నాను అంది సుజాత. మంచి పని చేశావు. ప్రపంచంలో అందరికీ సహాయం చేయలేకపోయినా కనీసం మనల్ని సహాయం అడిగిన వాళ్లకు మనకున్నంతలో సహాయం చేయడం మన ధర్మం. శుక్రవారం ఉదయం సుజాత కొడుకును నిద్రలేపింది. విష్ణు, కాలింగ్ బెల్ మ్రోగుతోంది. బహుశా పక్క ఫ్లాట్ వాళ్లే అయి ఉండొచ్చు. వెళ్ళి ప్లగ్ పెట్టి వచ్చాయి. అబ్బా, మంచి నిద్ర పాడు చేయకమ్మా. 1 గంట తర్వాత చూద్దాంలే. బాగుంది. నీ నిద్ర కోసం వాళ్ళని ముహూర్తం పోస్ట్పోన్ చేసుకోమంటావా? కాస్త వెళ్లరా. వాళ్ళు మళ్లీ బెల్ల కొట్టారంటే నాన్న నిద్రలేస్తారు. ఆ మాట వినగానే టక్కున లేచి కూర్చున్నాడు విష్ణు. విష్ణు తండ్రికి ఆస్తమా వల్ల ఆయాసంతో దాదాపు ప్రతి రాత్రి ఆలస్యంగా నిద్రపడుతూ ఉంటుంది. అందువల్ల తండ్రికి నిద్రాభంగం అవుతుందని తల్లి చెప్పగానే లేచి వెళ్లి తలుపు తీసి గేటు దగ్గరికి లైట్ వేశాడు. గేటు దగ్గర ఓ అందమైన అమ్మాయి నించుని ఉంది. 20 ఏళ్లు ఉండొచ్చు వయసు. తెల్ల చీర, అదే రంగు బ్లౌజు ధరించి తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఉంది. విష్ణు దగ్గరికి రాగానే, గుడ్ మార్నింగ్ అండి. నిన్న మీ అమ్మగారిని కరెంటు కనెక్షన్ కొంతసేపు కావాలని అడిగాము. ఆవిడ సరేనన్నారు అంది. అమ్మ చెప్పింది, లోపలికి రండి. వద్దండి, గేటు లాక్ తీయండి. మీరు ప్లగ్ పెట్టి స్విచ్ వేస్తే చాలు అంది. శుక్రవారం ఉదయాన్నే మహాలక్ష్మిలా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయిని బయట నుంచి పంపేయడం అతనికి ఇష్టం లేకపోయింది. పర్వాలేదు, లాక్ తీసి లోపలికి ఆహ్వానించాడు. ఆమె సోఫాలో కూర్చున్నాక తను వెళ్లి ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి బయటకు వెళ్లి చూసొచ్చి ఆమెతో, లైట్లు వెలుగుతున్నాయి అన్నాడు. ఆమె థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. విష్ణుకు పడుకున్నా నిద్ర పట్టలేదు. బయటకొచ్చి పక్క ఫ్లాట్ వైపు చూశాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాబోలు పీటలపై కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి పురోహితుడికి కావలసినవి అందిస్తూ, మేస్త్రికి సూచనలు ఇస్తూ, తల్లిదండ్రులతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది. ఆ అమ్మాయి అందానికి అసలు కారణం ఆ చురుకుదనమే అనిపించింది అతనికి. వాళ్ల మాటల వల్ల ఆమె పేరు స్నేహ అని తెలిసింది. కొద్ది రోజుల్లోనే విష్ణు స్నేహ మంచి స్నేహితులైపోయారు. విష్ణు ఆమెకు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. ఇల్లు పూర్తయ్యే వరకు ఇన్ని పనులు స్నేహ ఒక్కతే చూసుకుంది విష్ణు సహాయంతో. గృహప్రవేశం రోజు విష్ణు తల్లిదండ్రులకు, దంపతులకు ఇచ్చే తాంబూలంలో మంచి బట్టలు పెట్టి ఇచ్చింది. ఎందుకమ్మా ఇవన్నీ? పైగా మీ బంధువుల్లో పెద్ద దంపతులకు ఇవ్వాలివి. మళ్లీ వాళ్ళు చిన్నబుచ్చుకోకూడదు కదా అన్నాడు విష్ణు తండ్రి రమణమూర్తి. మాకెంతో సహాయం చేశారు మీరు, మీ అబ్బాయి. మీకంటే బంధువులు మాకింకెవరున్నారు? బంధుత్వాల కంటే అనుబంధాలకే ప్రాముఖ్యత ఇస్తాను నేను అంది మెల్లగా. ఆ రోజు సాయంత్రం సప్లయర్స్ కు వాపస్ చేయాల్సినవన్నీ పంపించేసి మేడ దిగి వచ్చాడు విష్ణు. స్నేహ ఒక్కతే ఇంట్లో ఉంది. కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది. ముఖంలో అలసట బాగా కనిపిస్తుంది. అలసటలో ఇంకా అందంగా కనిపించింది ఆమె అతని కళ్ళకి. స్నేహ అన్నాడు ఆమెను సమీపించి. ఆ అంటూ ఆలోచన నుంచి తేరుకొని, కూర్చో విష్ణు అంది. విష్ణు కూర్చున్నాక, నీకంతా బాగా శ్రమ ఇచ్చాను విష్ణు. నువ్వే లేకపోతే అసలు నేను ఇల్లు కట్టడం పూర్తి చేసేదాన్నా అనిపిస్తుంది. మీరు మా పక్క ఫ్లాట్లోనే ఉండటం నిజంగా మా అదృష్టం అంది స్నేహ. భలే దానివే. నేను కాకుంటే మరొకరు సహాయం చేసేవాళ్లు. పైగా నేనెటూ ఖాళీగానే ఉన్నాను కదా అన్నాడు విష్ణు. విష్ణు, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పమన్నట్టు చూశాడు. మీ అమ్మా నాన్నలతో పాటు నీకు కూడా బట్టలు పెట్టాలని అనుకున్నాను. మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని పెట్టలేదు. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోకు. అసలే చాలా ఖర్చయింది మీకు. కానీ బట్టల బదులు నీకొక చిన్న గిఫ్ట్ కొన్నాను. నువ్వు వద్దనకూడదు అంది స్నేహ. వద్దనే అంటాను. అయినా నువ్వు నాకు గిఫ్ట్ కొంటవేమిటి? నేను గిఫ్ట్ను ఆశించి నీకు సహాయం చేయలేదు చెప్పాడు విష్ణు. చచా, అలా ఎందుకు అనుకుంటావు? నిన్ను ఆప్తుడిలా భావించి నా గుర్తుగా కొన్నాను. ఇల్లు కట్టిన సంతోషంలో నీకు బహుకరించాలని అనిపించింది. ఇంతకీ ఏం కొన్నావు నా కోసం అడిగాడు. అల్మరాలో ఉన్న ఆర్గనైజర్ తీసుకొని అతనికిచ్చింది. ఓ, నేనే ఒకటి కొనాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. కుదరడం లేదు. మంచి గిఫ్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ అన్నాడు విష్ణు ఆనందంగా. తన గిఫ్ట్ విష్ణుకి నచ్చడం స్నేహకు తృప్తినిచ్చింది. స్నేహ సొంతింట్లో చేరాక ఆమె బిజీ షెడ్యూల్ చూసి ఆశ్చర్యపోయాడు విష్ణు. ఉదయం 6 గంటల నుండి 8 వరకు ట్యూషన్లు,
తర్వాత స్కూలు, సాయంత్రం 6 నుంచి 8 వరకు మళ్లీ ట్యూషన్లు. రాత్రి 9కి మేడపైకి చదువుకోవడానికి వెళ్ళిందంటే రాత్రి 11 గంటలకు క్రిందకి దిగొస్తుంది. రమణమూర్తికి స్నేహ ఎంతో నచ్చింది. చిన్న వయసులోనే బాధ్యతలు తెలుసుకుని కష్టపడి సంపాదిస్తూ ప్రైవేట్ కంపెనీలో చిన్న జీతానికి పనిచేస్తున్న తండ్రికి సహాయం చేయడం ఒక ఎత్తైతే, ఎంత కష్టపడుతూ కూడా తాను కష్టపడుతున్నట్టు ఫీల్ కాకపోవడం, దాని గురించి ఎవరితో అనకపోవడం అతన్ను ఆశ్చర్యపరిచింది. ఆ విషయం డైనింగ్ టేబుల్ దగ్గర భార్యతో అన్నప్పుడు విన్న విష్ణుకు ఎంతో సిగ్గనిపించింది. తను మగాడిగా ఉండి చదువు పూర్తయినా ఇంకా తండ్రిపైన ఆధారపడుతున్నాడు. ఉద్యోగం ఇంకా రాలేదని స్నేహితులతో తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. స్నేహ ఆడపిల్లగా ఉండి కష్టపడుతూ ఓ కొడుకులా తండ్రికి సహాయపడుతుంది. తను స్నేహ నుంచి చాలా నేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ విషయమే స్నేహతో చెప్పాడు విష్ణు. విష్ణు వైపు ఆశ్చర్యంగా చూసింది స్నేహ. ఇదే ఇంకో మగాడైతే స్కూల్లో టీచర్ ఉద్యోగం చెప్పడం గొప్ప, ట్యూషన్లు చెప్పాలా, నాకంత ఓపిక లేదు అనేవారు. ఈ ఫ్రాంక్నెస్ మెచ్చుకోదగ్గది. మంచిని మంచి అని చెప్పడానికి సిగ్గెందుకు? ఈ రోజు నుండే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతాను అన్నాడు. అతను అన్నట్టుగానే వారం రోజుల్లో ఒక చిరుద్యోగంలో చేరిపోయాడు. ఒకరోజు స్నేహ విష్ణుతో చెప్పింది, విష్ణు, ఇంకో వారం రోజుల్లో సమ్మర్ హాలిడేస్ కు స్కూల్ మూసేస్తారు, ట్యూషన్లు ఉండవు. పిఏఆర్బి బ్యాన్ చేశాక బ్యాంకు ఉద్యోగాలకు అవకాశాలు లేవనుకున్నాం కదా, కానీ ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చాయి. మనిద్దరం వాటికి ప్రిపేర్ అవుదామా అంది స్నేహ. మంచి ఆలోచన. ఇద్దరం కలిసి చదివితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకరికి తెలియనివి మరొకరి నుంచి తెలుసుకోవచ్చు. విష్ణు స్నేహలు ఎక్కువ సమయం విష్ణు వాళ్ల మేడపై చదువుకోసాగారు. జీవితంలో ఎప్పుడూ అంతసేపు చదవని విష్ణులో స్నేహ సాహచర్యం వల్ల మార్పు రావడంతో సుజాత రమణమూర్తులకు ఆనందం కలిగింది. ఎటువంటి వాణ్ణి ఎలా మార్చేసింది ఆ అమ్మాయి? భర్తతో అంది సుజాత. ఆపోజిట్ సెక్స్ లో ఉన్న ఆకర్షణ ఎటువంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. పోనీలేండి, కారణం ఏదైనా. దానివల్ల మంచి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. రేపు వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే బాధపడవా? ఎందుకు బాధపడతాను? అటువంటి కోడలు రావాలే గాని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను, తేల్చి చెప్పేసింది సుజాత. ఏమిటో ఆ అమ్మాయిలో అంత గొప్పతనం? నవ్వుతూ అడిగాడు రమణమూర్తి. గొప్పతనం ఉందో లేదో నాకు తెలియదు గాని మంచితనం మాత్రం ఉంది. అదే నాకు నచ్చింది. నిజమే. అయితే అంత అదృష్టం మనకుండాలిగా. అంటే మీకు ఇష్టమేనన్నమాట. ఆశ్చర్యంగా చూస్తూ అంది సుజాత. మీరిద్దరూ అవునంటే కాదని నేనెలా అంటాను? అయినా అన్నీ మనిద్దరమే ఊహించుకుంటున్నాము. నీ సుపుత్రుడు ఆలోచనలు ఎలా ఉన్నాయో సందేహం వ్యక్తం చేశాడు ఆయన. ప్రస్తుతానికి వాడికి అటువంటి ఆలోచన లేకపోతేనే మంచిది. అప్పుడే పరీక్ష బాగా రాస్తాడు. వాడికి ఉద్యోగం వచ్చాక అప్పుడు స్నేహ గురించి ఆలోచిద్దాం అంది సుజాత. స్నేహ బ్యాంకు పరీక్ష పాస్ అయింది. విష్ణు పాస్ కాలేదు. ఇంటర్వ్యూలో కూడా నెగ్గి బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది స్నేహ. విష్ణు స్వీట్ ప్యాకెట్ ఇచ్చి అభినందించాడు. నిన్ను చూస్తే స్వాతి ముత్యంలో కమల్ హాసన్లా కనిపిస్తున్నావు అంది స్నేహ. అంటే నేను వెర్రిబాగుల కనిపిస్తున్నానా? లేకపోతే నీకు ఉద్యోగం రానందుకు నేను బాధపడుతుంటే నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్లు తెచ్చిస్తావా? విష్ణు, నీకు జాబ్ రానందుకు బాధగా లేదు? ప్రశ్నించింది స్నేహ. నీకొచ్చిందిగా, అందువల్ల లేదు. జలసీగా లేదు? జలసీ అంటే? అర్థం కానట్టు చూస్తూ అన్నాడు. అతని జోక్ అర్థమై నవ్వేసింది. స్నేహకు ఉద్యోగం రాగానే ఎన్నో సంబంధాలు వెతుక్కుంటూ రాసాగాయి. అందులో ఒక సంబంధం తన తల్లిదండ్రులకు నచ్చింది. పెళ్లి చూపులకు మంచి రోజు నిర్ణయించారని స్నేహ సుజాతతో చెప్పింది. ఆ విషయం తల్లి చెప్పగానే ఒక్క క్షణం షాక్ అయ్యాడు విష్ణు. అంతలోనే తేరుకుని, వెరీ గుడ్, త్వరలో వాళ్ళింట్లో ఇంకో శుభకార్యం జరగబోతుందన్నమాట అన్నాడు. ఒరే, స్నేహకు పెళ్ళంటే నీకు బాధగా లేదా? ఆమెపై ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు. చెప్పు, స్నేహ తల్లితో నేను మాట్లాడతాను. వద్దమ్మా, నేను స్నేహను ప్రేమించలేదు. ఓ స్నేహితురాలుగా ఇష్టపడ్డానంతే. ఒరే, నీవు ఎవరినైనా మోసం చేయగలవేమో గాని కన్న తల్లిని మోసం చేయలేవు. నువ్వు నిద్రలో స్నేహ పేరును కలవరించడం, నేను స్నేహ గురించి చెప్పినప్పుడల్లా నీ కళ్లల్లో ఆనందం. ఇప్పుడు స్నేహకు పెళ్లి చూపులనగానే నీ కళ్లల్లో ఆందోళన నేను గమనించలేదని అనుకుంటున్నావా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. నేను స్నేహ పెద్దవాళ్లతో మాట్లాడతాను. అమ్మా, నువ్వు చెప్పినవన్నీ నిజమే. కాని స్నేహ మంచి ఉద్యోగంలో ఉంది. వచ్చే పెళ్లి కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడని చెప్పావు. వాళ్ల ముందు నేనంతా
నా ఉద్యోగం ఎంత? పైగా స్నేహ నన్ను ప్రేమించుంటే ఈ సంబంధానికి ఒప్పుకొని ఉండేది కాదు. ఇక ఈ విషయం ఇంతటితో మర్చిపోమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విష్ణు. విష్ణు వద్దని చెప్పినా ఉండబట్టలేక స్నేహతో మాట్లాడింది సుజాత. విష్ణు అంటే ఒక స్నేహితుడిగా నాకెంతో ఇష్టం, గౌరవం. పైగా ముక్కు మొహం తెలియని వ్యక్తిని చేసుకోవడం కంటే బాగా తెలిసిన అదే మంచి మనసున్న విష్ణులాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకిష్టమే. కానీ విష్ణుకు ఉద్యోగం లేని కారణంగా మీ సంబంధం చేసుకోవడం మా అమ్మా నాన్నలకు ఇష్టం లేదు. వాళ్ళని కష్టపెట్టే ఏ నిర్ణయం నేను తీసుకోలేనా అంటే? ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు ఎటువంటి బాధను తట్టుకోలేరు. మీరు మా అమ్మా నాన్నల్ని ఒప్పిస్తే నాకేం అభ్యంతరం లేదు. మనసులోని మాట చెప్పేసింది స్నేహ. కొడుకు నిరుద్యోగం సుజాతను స్నేహ తల్లిదండ్రులతో మాట్లాడనివ్వకుండా చేసింది. ఇంతలో పెళ్లి చూపులకొచ్చే అబ్బాయి తాతగారు పోవడంతో పెళ్లి చూపుల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని సుజాతతో స్నేహ చెప్పింది. అమ్మయ్య అనుకుంది సుజాత. ఒకరోజు విష్ణు స్నేహతో, స్నేహ, మళ్లీ బ్యాంక్ ఉద్యోగాల కోసం 2 ప్రకటనలొచ్చాయి. ఈసారి నేను ఇంకా బాగా ప్రయత్నించాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు. నేనా? నాకంత టైం ఎక్కడిది? బ్యాంకుకు పోయి రావడంతోనే నా టైం అంతా అయిపోతుంటుంది. అదేమిటి అలా అంటావు? నువ్వు స్కూల్లో పనిచేసే రోజుల్లో ఇంతకంటే ఎక్కువగా కష్టపడేదానివిగా. పైగా సాయంత్రాలు నువ్వు ఖాళీగానే ఉంటావు కదా నొచ్చుకుంటూ అన్నాడు విష్ణు. నిజమే, కానీ ఆ కంప్యూటర్ ముందు కూర్చొని సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి అనిపిస్తుంది. చూద్దాంలే, ఆదివారాలు మాత్రం నేను హెల్ప్ చేయగలను. అయినా బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకోవడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. నా మాట విని నువ్వు సేల్స్ లైన్లో వెళ్తే బాగుంటుంది. ఊర్లు తిరుగుతూ ఉండొచ్చు, బాగా సంపాదించొచ్చు. స్నేహ మాటలకు దెబ్బతిన్నట్టుగా చూశాడు విష్ణు. నిజమే, బ్యాంకు పరీక్షలో నెగ్గాలంటే నీలా తెలివితేటలు, చురుకుదనం ఉండాలి. అవి లేకుండా ఆశించడం దురాశ అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహలో కొత్తగా వచ్చిన ఈ మార్పు అతనిలో పట్టుదలను పెంచింది. ఉద్యోగం తెచ్చుకోవడమే ధ్యేయంగా పగలు రాత్రి చదవసాగాడు. పరీక్షకు వెళ్లే రోజు తల్లిదండ్రులిద్దరికీ నమస్కారం చేశాడు విష్ణు. అతనిలో ఆందోళన వాళ్లను ఆశ్చర్యపరిచింది. ప్రతి పరీక్షను సరదాగా వెళ్లి రాసొచ్చే విష్ణు అంత టెన్షన్ పడుతూ చూడటం వాళ్ళకదే మొదటిసారి. నువ్వు ఈసారి తప్పకుండా పాస్ అవుతావురా, కష్టపడి చదివావు. కష్టాన్ని ఆ భగవంతుడు తప్పక గుర్తిస్తాడు రమణమూర్తి అన్నాడు. విష్ణు పరీక్ష పాస్ అవటంతో పాటు ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. స్నేహ అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పింది స్వీట్ ప్యాకెట్ ఇస్తూ. నువ్వు స్వీట్స్ తెచ్చావా? నేను కదా ఇవ్వాలి స్వీట్లు. స్వీట్లు ఎవరిస్తేయే, ఆనందం మనందరికీ కదా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది విష్ణు. యు హ్యావ్ డన్ ఇట్ అంది. విష్ణుతో కొంతసేపు మాట్లాడి వెళ్ళొస్తానని లేచింది స్నేహ. గేటు వరకు వచ్చిన సుజాత, ఏమ్మా, వాడికి ఉద్యోగం కూడా వచ్చింది, ఇప్పుడైనా వాణ్ణి చేసుకుంటావా అని అడిగింది. అదెలా వీలవుతుందాంటీ అంది దిగులుగా స్నేహ. ఎందుకు వీలు కాదు? అర్థం కాక అడిగింది సుజాత. విష్ణు నన్ను చేసుకోవాలి కదా ఆంటీ, అతడు కదా తాళి కట్టేది అంది నవ్వుతూ. ఆమె జోక్ అర్థమైంది సుజాతకు. విష్ణుతో పెళ్లికి స్నేహ ఒప్పుకున్నందుకు సంతోషం వల్ల హాయిగా నవ్వేసింది ఆ జోక్కు. మరి ఆ కంచి సంబంధం అనుమానంగా అడిగింది. కథ కంచికి, నేను మీ ఇంటికి నవ్వుతూ అంది. అంటే కంచి సంబంధం కట్టుకథ? అవును. విష్ణుకు తెలివితేటలున్నాయి, అయితే కష్టపడడు. మేమిద్దరం చదువుకునేటప్పుడు నా వైపు చూస్తూ ఉంటాడేగాని నే చెప్పేది వినేవాడు కాదు. అందుకే అతనికి నాతో పాటు ఉద్యోగం రాలేదు. అతడు బాగా చదివి రాయాలంటే అతన్ని రెచ్చగొట్టాలి. అదే చేశాను. బ్యాంకు ఉద్యోగం తెచ్చుకోవడం నీ వల్ల కాదు అన్నట్టు మాట్లాడాను. నేననుకున్నట్లే కసిగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఎంత మంచి మనసమ్మా అనేది. చిన్నదానమైనా గొప్ప మనసుతో ఆలోచించావు. విష్ణు నీకెంతో రుణపడి ఉన్నాడు. విష్ణు నా కోసం ఎంత చేశాడా అంటే, అతను చేసిన దాని ముందు నేను చేసిందెంత? కాకపోతే జీవితంలో అతి ముఖ్యమైన సమయం వృధా చేస్తున్నాడనే బాధ నాలో ఉండేది. అందుకే ఎవరేమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా రాత్రి పగలు నాతో పాటు అతన్ని చదివింపచేశాను. అయితే విష్ణు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నా ముఖం చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయేవాడు. నా ముఖాన్ని చూస్తూ కర్తవ్యం మర్చిపోతే ఆ ముఖం కాదు కదా, ఏ ముఖమూ అతనికి దొరకదు. నా ప్లాన్ మంచి ఫలితాన్నిచ్చింది, అదే నాకు సంతోషం. తన రూంలో నుంచి వాళ్ల మాటలు విన్న విష్ణుకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. తన శ్రేయస్సు కోసం, తన భవిష్యత్తు కోసం తన మనసు నొప్పించేలా మాట్లాడింది. దానివల్ల తన మనసు విరిగి ఆమెకు దూరమయ్యే అవకాశం ఉన్నా భయపడలేదు. తనని అంత బాగా అర్థం చేసుకుంది. స్నేహ, యు ఆర్ గ్రేట్, యు విల్ బి మై ఐడియల్ వైఫ్ అనుకున్నాడు విష్ణు.
ఇంతకీ ఎంత కట్నం ఇస్తారు మా విష్ణుకు? సుజాత అడిగింది. కట్నమా? భలే వారే, నేనే పెద్ద కట్నం మీ విష్ణుకి. అలాంటి మాటలన్నీ లాభం లేదు. ఇందాకే తిరుచి నుంచి ఫోన్ వచ్చింది. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తామంటున్నారు. మీరు ఇవ్వనంటే ఆ తిరుచి సంబంధమే ఖాయం చేసేస్తాను అంది సుజాత. ఇలా బెదిరిస్తారా? ముందు మీ కోడలు అవనివ్వండి, తర్వాత చూపిస్తాను నా తడాకా. చూపుడు వీళ్లతో బెదిరిస్తూ అంది స్నేహ. ఆమెను ఆ ఫోజులో చూసిన సుజాతకు నవ్వొచ్చింది. నువ్వు నన్నెంత సతాయించినా నేను మాత్రం ఇలా అంటూనే ఉంటాను అంటూ స్నేహ 2 బుగ్గలను గట్టిగా లాగింది సుజాత మురిపెంగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.